నేను కూడా ఏ కార్పొరేటర్ కూడా పరాజయం చేసుకోలే. 5 సంవత్సరాల్లో బండి సంజయ్ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి యొక్క కృషి వల్ల ఆ రోజు స్మార్ట్ సిటీకి 820 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ రోజు కరీంనగర్ లో చేసిన ప్రతి రోడ్డు వెనుక, కట్టిన ప్రతి మోరు వెనుక, పెట్టిన ప్రతి లైట్ వెనుక, ఇచ్చిన ప్రతి నల్ల వెనుక బండి సంజయ్ గారి పాత్ర ఉన్నది. ఇది గుర్తుంచుకో. అందుకోసమే నువ్వు మొన్న పార్లమెంట్ జరిగితే నువ్వు స్మార్ట్ సిటీ అభివృద్ధి చేసినట్టు ఈ అవినీతి వల్ల మన పరిస్థితి ఏ ఓటు కాడికి ఎదురుస్తుందో చెప్పు. ఈ పరిస్థితి వస్తుంది. ఒక్క రోజైనా వినోద్ కుమార్ దగ్గర బయటకెళ్ళాను. నేను వినోద్ కుమార్ గారిని డైరెక్ట్ చెప్పినా నువ్వు పోటీ చేయొద్దు, నువ్వు గెలవవు అని చెప్పిన వ్యక్తి నేను. ఇంటికి వెళ్ళి మరీ చెప్పినా బండి సంజయ్ గారు నువ్వు తట్టుకోలేవు, బండి సంజయ్ గారు మనం తట్టుకోలేవు. వినోద్ కుమార్ గారు కూడా వాస్తవంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్పింది. ఒక సునీల చెప్పి నాకు గెలవవు, పత్తు పోటీ చేయకుండా చెప్పిన వ్యక్తి ఒక సునీల చెప్పి ఆయన వేదిక మీద ప్రకటించాడు. ఆ కార్యక్రమం వ్యక్తి నేను గత 95లో నేను మున్సిపల్ కౌన్సిల్ పోటీ చేసిన బిడ్డ. నువ్వు రాజకీయంలో నీకు 95లో నేను సిటీ ప్రెసిడెంట్, నీకు రాజకీయం తెలియదు. నేను 2000 సంవత్సరంలో కౌన్సిలర్ గెలిచిన, 2005లో మళ్ళీ కార్పొరేటర్ గెలిచిన, 2014 నా భార్య ఇద్దరు కార్పొరేటర్ గెలిచాం, 2019లో మళ్ళీ గెలిచిన. 30 సంవత్సరాలు కరీంనగర్ లో ఉండుకుంటూ, కరీంనగర్ లో పేర్కొంటూ, కరీంనగర్ ప్రజల మధ్య ఎవరి సాగుకైనా, ఎవరి పొట్టకైనా, ఎవరి భర్తకైనా, దేనికైనా నేను పొద్దుకే హైదరాబాద్ దుబాయ్, ఇంకో రోజు పడ్డాయా, ఇంకో రోజు బ్యాంకాకు, శ్రీలంక వెళ్ళి క్లబ్లలో పత్రాలు చెప్తుంది. ఎవరైనా బిడ్డ సెలవు ఇవ్వబోయి తెలుస్తుంది. నువ్వు నా గురించి మాట్లాడతావా, నా ఇంటి గురించి మాట్లాడతావా? అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అందులో కమలాకర్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కమలాకర్ బిడ్డ. నేను ఎక్కడంటే అక్కడ కరీంనగర్ లో కట్టిన ప్రతి చెక్ డ్యాం అభివృద్ధి కమలాకర్. కరీంనగర్ లో మానే డిపార్ట్మెంట్ పెడతారు 210 కోట్ల రూపాయలతోటి. కరీంనగర్ నుంచి పోయే మోరు నీళ్లు ఎటు పోతే బిడ్డ, మోరు నీళ్లు పోయడానికి రోజు పోవు. ఆ మోరు నీళ్ళు కూడా మానే డిపార్ట్మెంట్ కడతాము. ఫస్ట్ ఎవరైనా ఇల్లు కడితే పోయి చేసుకుంటాడు, ఫస్ట్ ఎవరైనా ప్రాజెక్ట్ కడితే మోరు నీళ్ళు రాజేసుకుంటాడు. ఈ రోజు వరకు కూడా నువ్వు 210 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా కరీంనగర్ నుంచి పోయే మొత్తం మోరు నీళ్లు అక్కడే కలుస్తా ఉంది. ఎందుకంటే బిడ్డలు అటొక గోడ కట్టిలో, ఇటొక గోడ కట్టిలో, మట్టి తీసినావు పోస్తున్నాడు, కాంట్రాక్టర్ పోసి పెట్టావు. ఇది చెట్ల ఇంకా మానేది ఇంకా మానేది మభ్య పెడతావు. చెక్ డ్యామ్లు కూలిపోయినాయి, చెక్ డ్యామ్ కూలిపోయినాయి. ఎవరు కట్టిన చెక్ డ్యామ్లు? నీ బినామీలు కాదా? నీ బినామీలు కాదా? కాజీపూర్ ఇసుక క్వారీ ఎవరు నడిపిండ్రు? 10 సంవత్సరాలు ఎవరు నడిపిండ్రు? నీ బినామీలు కాదా? కరీంనగర్ లో R&B రోడ్లు ఎవరేసిండ్రు? రోడ్డు మీద రోడ్డు, రోడ్డు మీద రోడ్డు, వేసిన రోడ్డు మీద మళ్ళీ 6 నెలలకు రోడ్డు. ఎటుపోయినా రోడ్డు పైసలు ఎవరు చేసిన పనులన్నీ ప్రజలకు తెలియదా? నువ్వు మా గురించి మాట్లాడతావు. నేను చాలా ఓపికగా 5 సంవత్సరాల పాటు కరీంనగర్ నగర అభివృద్ధి ఆగొద్దు, కరీంనగర్ నేను కొట్లాడ పెట్టుకుంటే కరీంనగర్ నగర అభివృద్ధి ఆగిపోతుందని కాంప్రమైజ్ లో ఉండి నేను పనిచేసిన. ప్రతి పని వెనుక తల్లాడినా, ప్రతి గల్లీ వెనుక తల్లాడినా, ఎక్కడ ఏ పని చేయాలన్నో తిరిగి మంత్రి గారు పైసలు తెచ్చుడు, మేము పనిచేసుడు, బండి సంజయ్ గారు పైసలు తెచ్చుడు, మేము పనిచేసుడు. ఆ విధంగా పనిచేస్తాం. నువ్వు ఎప్పుడే పైసలు వస్తాయి, ఎవరికేమి ఇవ్వాలి, ఎవరి దగ్గర ఏం తీసుకోవాలనే ఆలోచన నీకు. ఏ టెండర్ వచ్చిందంటే చాలు టెండర్ అంటే మేము మా జీవితంలో ఒక్క టెండర్ లో ఇన్వాల్వ్ కాలే. నువ్వు స్మార్ట్ సిటీ అవినీతి మీద మాట్లాడుతున్నావు కమలాకర్, జాగ్రత్త. స్మార్ట్ సిటీలో 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దానికి బాస్ ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు. కమిషన్ ఆధ్వర్యంలో టెండర్లు అవుతాయి. ఈఎన్సీ ఆధ్వర్యంలో టెండర్ నిర్వహిస్తారు. సిఓటి కమిషనర్ ఆఫ్ టెండర్స్ హైదరాబాద్ లో టెండర్స్ ఓపెన్ చేస్తారు. పని చేయించేది ఇంజనీరింగ్ అధికారులు, బిల్లు ఇచ్చేది మున్సిపల్ కమిషనర్. దీనిలో మా పాత్ర ఉంటుంది బిడ్డ. ఎవరైనా అవినీతి చేస్తే తప్పకుండా కూడా వాళ్ళని చర్య తీసుకోవాలని మేమే ప్రకటించినాం, జెండా పరంగా ప్రకటించినాం. ఈ రోజు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయంటే నీ కోపం, బండి సంజయ్ గారు నిధులు తెచ్చిందంటే నీ కోపం. ఎవరుండదు కరీంనగర్ లో నువ్వు మాత్రమే ఉన్నా, ఒక నువ్వు మాత్రమే 100 ఎకరాల భూమి కొనుక్కోవాలి, నువ్వు మాత్రమే 100 ఎకరాల భూమి కొనుక్కోవాలి, నువ్వు మాత్రమే బాగుండాలి, నువ్వు మాత్రమే దుబాయ్ లో ఇల్లు కట్టుకోవాలి, నువ్వు మాత్రమే బ్యాంక్ పచ్చకూడదు బిడ్డ. ఇలా నీ చరిత్ర. నేను ఒక్క రోజు కూడా మాట్లాడలే, నిన్న కూడా మాట్లాడదనుకున్నా.
నేను ఆయన మాట్లాడుకున్నా. నేను బీఆర్ఎస్ పార్టీని క్రిటిసైజ్ చేయదలుచుకోలే. నేను చెప్తా, ఈ రోజు కూడా నాకు మేర్పించింది వినోద్ కుమార్ గారు. అప్పుడే గంగుల కమలాకర్ అడ్డపడ్డాడు. గంగుల కమలాకర్ అప్పుడే కాపాడాడు. సునీల్ మేయర్ అయితే ఎక్కడ నాకు ఏకమేకని చెప్పేసి అని డమ్మీ క్యాండిడేట్ బిజినెస్ పార్ట్నర్ తీసుకొచ్చి నాకు పోటీగా పెట్టాడు కార్పొరేటర్ గా. అయినా కూడా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు వాళ్ళు వచ్చినా కూడా డెవలప్మెంట్ ఆగద్దు. బండి సంజయ్ గారు పైసలు తెస్తుండ్రు. గతంలోనే గత పాత మేయర్కు ఈయన మధ్య పంచాయతీ తోటి 3 సంవత్సరాల పనులు జరగలే. కరీంనగర్ ప్రజలు నష్టపోయిండ్రు. మళ్లీ నష్టపోవద్దు అనే ఉద్దేశంతో అన్నిటికీ సర్దుకొని అన్నిటికీ ఓర్చుకొని బాధలు దిగమింగుకొని పనిచేసిన 5 సంవత్సరాలు. దాని పరిణామమే ఈ రోజు మనకు కనబడుతున్న రోడ్లు. దాని పరిణామమే బండి సంజయ్ గారు అన్న డబ్బులు వస్తలేవు, మీరు డబ్బులు ఇప్పారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 428 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నీళ్లు డ్యామ్ పక్కకే ఉంది. దిరంద పీసీనం నీళ్లు అవుతున్నామని డైలీ అంటే అమృత్ వన్లో 132 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. ఇవాళ మనం డైలీ నీళ్లు తాగుతున్నామంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా బండి సంజయ్ గారు 132 కోట్ల నిధుల ద్వారానే అసాధ్యమైంది. దాని వెనుక వాళ్ళ పేరు ఎవరు చెప్పొద్దు. ఎవరు పైసలు తెచ్చినా పోవాలి, కొబ్బరికాయ కొట్టాలి, కాంట్రాక్టర్ తో మాట్లాడుకోవాలి. ఇది నువ్వు చేసిన పని. నువ్వు ఏ విచారణ జరిపించుకోవాలి నా విషయంలో నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. నేను ఈ రోజు ఈ జరుగుతున్న అభివృద్ధికి నేను బండి సంజయ్ గారు గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా నాకు ఈ టెండర్కి కాంట్రాక్టర్ చెప్పు, దీనికి పని దీనికి అజ్జయ్యని ఒక్క రోజు కూడా ఫోన్ చేసి ఒక్క రోజు కూడా ఆయన ఏమంటే డబ్బులు ఉన్నాయన్నా, డబ్బు సరిపోతే అన్న, ఏమైనా వచ్చేటి తప్పకుండా తెప్పిస్తామని చెప్పేసి వారు ఆ విధంగా సహకారం చేస్తే నువ్వు ఏం టెండర్ ఉంది 700కి ఇప్పించాలి, దాన్ని ఏం తీసుకోవాలి అనే ఆలోచన లేదు. నీకు నక్కకు నాగలు అనుకున్న జనం ఉంది నీకు బండి సంజయ్ గారి మధ్య. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ రోజు నువ్వు ఏ ఎన్నికల్లో పడ్డా కూడా నీకు డిపాజిట్ తప్పదు బిడ్డ. ఛాలెంజ్ చెప్తున్నా, నీ యొక్క అభివృద్ధిని బరాబర్ బయటపెడతా. నాకు ఆ సత్తా ఉన్నది. ఏం పిక్కుంటావు పిక్కున్నా అన్నవయ్యాలు పిలుస్తాడు కదా సునీల్ గారు, ఏం పిక్కుంటాడో పిక్కోని కమలాకర్ నువ్వేం పిక్కుంటావు పిక్కోని అని చెప్తున్నాను. నీకే తల్లిగా చేసుకోకపోతే ఛాలెంజ్ చెప్తున్నా. రాజకీయాల్లో నేను నిజాయితీగా ఒక పెద్ద మనుషుల దగ్గర పనిచేస్తాను. నేను జగపతిరావు దగ్గర, సత్యనారాయణరావు దగ్గర, వినోద్ కుమార్ దగ్గర పనిచేస్తోంది. ఈ రోజు నువ్వు చెప్పుడు మాటలు నీ యొక్క కథలు వినపోతే నచ్చపోతే మనుషుల క్యారెక్టర్ శాసనం చేస్తావు. నీకున్న చెంచాగాలను పెట్టుకొని ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో పెట్టుకుంటూ బదనాలు చేసే ప్రయత్నం చేస్తావు. మేము అట్లా చేయం. మేము మాట్లాడతాం, డైరెక్ట్ మాట్లాడతాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. ఎక్కడ చర్చ పెడతావు పెట్టు, ఏడికి రమ్మంటావురా ఆడికి వస్తాం. తప్పకుండా కూడా ఈసారి బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద కాశీ అజెండా కారణమని చెప్తాను. ఎందుకంటే దాని తగ్గట్టుగా కార్యకర్తలు తయారు చేసుకుంటాం, డివిజన్లో పనిచేస్తాం, ప్రజల మద్దతు కోరగడతాం. వారి సహకారంతో వారి జీవంతో తప్పకుండా గెలుస్తామని చెప్పి తెలుస్తాను. నీకేం తెలుసు, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయినాక ఇంటికి తాళం వేసుకొని పోయిండు. ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రభుత్వం రాకపోతే పరేషాన్. అరే ఎట్లా నా టెండర్లు ఎట్లా, నా కాంట్రాక్ట్ ఎట్లా అని పరేషాన్ అయ్యే వ్యక్తి నువ్వు. ఏ రోజైనా ఒక కార్యకర్త వెళ్ళి ఒక కార్యకర్త గురించి ఆలోచిస్తాను. నీ గురించి బిడ్డలకు నేను మాట్లాడదనుకున్నాను. ఈరోజు పొద్దున మాట్లాడిన కాబట్టి నేను బరాబర్ మాట్లాడతా. ఏం పిక్కో నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. పెంచి నేను నీ ఎంబడి ఉంటా, నీ అవినీతిని ఎక్కడికైనా బయటపెడతా. బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధి చేయాలనేది మా ఆలోచన. ఈ అభివృద్ధి జరిగింది బండి సంజయ్ గారి నాయకత్వంలో. ఈ అభివృద్ధి ఆగద్దు, ఈ అభివృద్ధి కొనసాగాలి. కాబట్టి నేను బీజేపీలో బండి సంజయ్ గారి నాయకత్వంలో మేము చేరుతా ఉన్నాం. నాతో పాటు శ్రీదేవి చంద్రబాబు గారు నిజాయితీగా కష్టపడి పనిచేసి నిర్మమాటంగా ఉండే నా వ్యక్తులు, లెక్కల స్వప్నవేణి గారు నిజాయితీగా పనిచేసే వాళ్ళు, ఇంకా చాలా మంది కార్పొరేట్స్ లైన్ లో ఉన్నారు. నువ్వు నిన్న ఒక్కరోజు దావతిచ్చి నిన్న ఒక్కరోజు బతిలాడి దండ పెడితే నీ ప్రేమతో పొంగిపోలే. తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. వీడు అవసరం వచ్చేవాడు పెడతాడు, ఇంత మందు పెడతాడు, ఇది చేస్తాడు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. అవన్నీ తెలుసు కాబట్టి సమయం వచ్చినప్పుడు తప్పకుండా కూడా ప్రతి విషయంలో ఎదురిస్తాము. బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ నగర అభివృద్ధిని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఇంత మంచి పార్టీలో నాకు సభ్యత్వం ఇచ్చి నన్ను మీరు ఆహ్వానించినందుకు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కరీంనగర్ నగర ప్రజలకు ఏది మంచిదో మీ ద్వారా చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు వాస్తవంగా చెప్తున్నా, నాకు టీఆర్ఎస్ పార్టీలో అవకాశం కార్పొరేట్ సౌకర్యం కమలాకర్ ఒక్క సెకండ్ వీడు గెలవద్దు, మీకు రావద్దు ఆలోచన అటువంటి వ్యక్తులు నా గురించి మాట్లాడుతుంది. కమలాకర్ గారు ఈ విధంగా చూస్తూ తప్పకుండా ఇప్పటికీ తప్పలేదు. నాకు సమయం ప్రారంభించలేదు కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ నాయకత్వంలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి నిర్ణయించుకునే బీజేపీలో చెప్తున్నాను. వారు ఏ పని చేసినా ఆ పని నమ్మకంగా చేస్తా. ఎక్కడ పనిచేసినా నమ్మకంగా పనిచేస్తారు.
విధంగా మేము ప్రతిసారి తెలియజేసుకుంటూ నాకు బీజేపీ పార్టీలో నాకు అర్థం చేసుకుని నాకు సరైన గౌరవం నాకు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు చేసుకుంటూ